సో హే గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు మాత్రం మంగళవారం. ఇంకోటి సెకండ్ విషయం వచ్చేసి ఏకాదశి. సో మనమైతే కర్మన్ఘట్ టెంపుల్కి వెళ్దామని అయితే ఇక బయలుదేరుతున్నాం గాయస్. మా ఫ్రెండ్ గారి కోసం అయితే నేనైతే వెయిటింగ్ ఉన్నా. చలో మనమైతే టెంపుల్లో కలుద్దాం. రాజేష్ ప్రసాదం లైన్ వచ్చేసిందిరా. సో మనకైతే వేడి వేడి ప్రసాదం అయితే రెడీ ఉంది. ఏడ వస్తుంది తిందాంరా. అక్కడ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది కదా కూడా ముంగండా. చలో లెట్స్ గో. మరి అదేదానికైతే స్పాట్ దొరికేసింది కూర్చొని తినేది. చలో మనమైతే పోదాము. పబ్లిక్ మాత్రం ఏదో చాలా దబాయించింది. సో రారా రాజేష్గో పౌరం కూడా దేవుడు ఆడుతుంది. నేను కూడా విందు భోజనమే. నాడు 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 జల్లి ఇక్కడ కూర్చొని తిందాం రాజేష్. ఇక్కడనేనా? అది గుర్తులేదురా, దానికి బాగా కింద. సో నాయమడి పడ్డది కాదు, అదే మనకు కూర్చొని ఇస్తలేదురా. నాడు ఎక్కడ కూర్చున్నాం? అది ఇక్కడనే కూర్చున్నాం నాడు. రాజేష్ టైం వేస్ట్ చేయకు. సో టెంపుల్ లోపల మాత్రం చూడొచ్చు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. అది టెంపుల్ ఎంట్రన్స్ గాయస్, అది మాత్రం బయట. సో ఈరోజు మాత్రం మంగళవారం, ఇంకా సెకండ్ వచ్చేసి ఏకాదశి కాబట్టి కర్మన్ఘట్ టెంపుల్లో మామూలు టైంలో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. ఈరోజు మాత్రం రెండు కలిసి వచ్చినాయి కాబట్టి పబ్లిక్ అయితే చూడొచ్చు కాదు. కూర్చొని తిన్నికాడ జాగా కూడా కనిపిస్తుందంటే అర్థం చేసుకుంటే అయిపోయింది. సో మన బైక్ పార్కింగ్ దగ్గర అయితే వెళ్తున్నాం. సో ఈయననే మా ఓనర్ మా సేట్ ఈయననే. సో చలో టికెట్ దగ్గర అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే ఇద్దాము. క్యాష్ అయితే లేవు మా ఓన్ దగ్గర, నా దగ్గర. సో ఇదైతే తొలి ఏకాదశి ఉందని పబ్లిక్ ఎంత ఫుల్ ఉందో చూడొచ్చు గాయస్. ఇది మాత్రం కర్మన్ఘట్ టెంపుల్లో మాత్రం కార్ పార్కింగే చూడొచ్చు గాయస్, ఎంత పెద్దగా ఉంది. సో అక్కడ ఎవరో విఐపి వచ్చినారో గుడి ముంగన ఎగ్జాక్ట్ డిఫెండర్ కార్డు ఉంది. వాళ్ళే కదా గాయస్ రుబాబ్గిరిలో పెడతారు. మనమైతే అంత షో ఆఫ్ చేయము ఎప్పటికైనా, మనకైతే తెలిసిందే కదా. సో బండి పార్కింగ్ కూడా చూడొచ్చు గాయస్. పార్కింగ్ 20 రూపీస్ అన్న దగ్గర కొన్ని వేల బండ్లు ఉంటాయి ఈరోజు అయితే నాకు అడిగిన. సో కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ ఉండొచ్చు. నాకు కూడా మొత్తం ఇవన్నీ పెట్టుకున్నా మనం కరోడ్పతి అవుతాం గాయస్ ఈరోజు. ఏమన్నా రాజేష్, అవునా కదా? ఇక మావాడైతే చూడొచ్చు గాయస్. జాబ్ రావాలని అన్ని దేవుళ్ళకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు మావాడు. టాపరే గాయస్ మావాడు, బీటెక్ చేసిండు. నేను చూడండి గాయస్ మొదల్లో డ్రాప్ చేసి ఎంత మంచి ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. నన్ను చూసి నేర్చుకోమంటే నేర్చుకోడు గాయస్, ఏం చేద్దాం చెప్పండి. సో మనమైతే చెప్పులు వేసుకుందాం. చెప్పులు ఉన్నాయో లేవో తెలివాయి. చలో మన చెప్పులు అయితే చూద్దాం. ఆగరా రాజేష్ ఒకటేసారి బండి. సో మావాడైతే చాలా మంచోడు గాయస్. అందరు కోరుకోండి మావానికి జల్లి పెళ్ళి కావాలని. వాడు పెళ్ళి చేసుకుంటే కానీ కట్నం దాంట్లో మాకు అప్పులు ఇస్తాడు. సో చలో మనమైతే ఇక దర్శనం కంప్లీట్ అయ్యింది. ఇంటికి పోదాము. ఇక చూడొచ్చు వస్తూనే ఉన్నాయి ఇంకా బండ్లు అయితే. ఇప్పుడు వెయిటింగ్లో ఏముంది తెలుసా గాయస్, ఇప్పుడు టికెట్ పైసలు మా వాడిస్తాడో నేను ఇస్తాడో తెలియదు. లెట్స్ గో. ఇక చూసాం ఇక మనమైతే. సో మన బండి ఆపకపోతే చాలు గాయస్, కానీ మ్యాక్సిమం ఆపి వాడు అడుగుతాడు. మ్యాక్సిమం ఇదైతే తెలిసిందే మనకి. చలో లెట్స్ గో మనమైతే. సో చూడవచ్చు ఇప్పుడు కూడా బండ్లు అయితే ఎంత ఫుల్ ఉన్నాయి, కార్లు ఇంకో వస్తూనే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఏకాదశి ఇంకా మంగళవారం అయితే మ్యాక్సిమం కర్మన్ఘట్లో మాత్రం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా బయటకి నుంచి కూడా వస్తున్నారు భక్తులు ఇక్కడ సార్ దర్శనం చేసుకోనికి. గాయస్ మా పంతులు గానికి మాత్రం ఆఫ్టర్ 5 months తర్వాత అయితే కటింగ్ చేసుకున్నాం ఫైనల్గా. చూడొచ్చు పంతులు చూపి కటింగ్ చూపిరావా ఇక్కడ జల్లి. ఇగో కట్లు కూడా గాయస్ చాలా క్రేజ్ ఉంది కదా. ఇంటికి పోయినాక మాత్రం మామూలుకి భజన అవుతుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ సింపుల్ చేసుకోమని చెప్పిండు. ఈయన మాత్రం హీరోలో తయారు. చూడండి గాయస్ బ్యాగీ ప్యాంట్ 5,000 రూపాయల ప్యాంట్ గాయస్. అన్నకి గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువ గాయస్. చూడండి గాయస్ కటింగ్ చేయగలగో తలగా ఎట్లా ఊపుతున్నావో చూపేయాలి కదా గాయస్, ఇక షో ఆఫ్ చేయాలాగో. కటింగ్ మాత్రం చూడండి గాయస్ ఎంత క్రేజీ ఉంది. వావ్ కదా, అమేజింగ్. అది నేనే చేసిన గాయస్, తెలియదు మామూలు కటింగ్ కూడా ఎట్లా చేసుకోవాలి. సో నాలాగా పెంచుతాడంట గాయస్ జుట్టు, చూడాలి. ఇంటికి వెళ్ళినాక ఇలాంటి రియాక్షన్ వస్తుందో నాకే తెలియదు. పంతులు గారు మీ అంటే డబ్బున్నోళ్ళం కా మేము, ప్లీజ్ గరిబోలం. అది నా పిల్లలు కూడా నడిపేలా వచ్చేది, ఎందుకు అలా చేస్తున్నారు చూడండి ఇక. ఇదిగా ఏం చేద్దాం చెప్పండి, ఇక పిల్లలకి ఏం అన్నీక రాదు, ఏమనంటే సీరియస్ అయిపోతారు. కటింగ్ మాత్రం చాలా లుక్ ఉంది మా ఉందిగో. గుడికి వెళ్ళేసి వచ్చి కటింగ్ చేసుకున్న మొగోడు వీడే గాయస్ ఈరోజు ఏకాదశి రోజు. మావాడు మంత్ ఎండింగ్ ఈరోజు 31st, ఈరోజు 30. రేపైతే లాస్ట్ డే. ఇక రేపైతే బయటికి వెళ్తుండే ఫామ్ హౌస్కి. చూసాం లెట్స్ ఫైన్ ఏమేం చేస్తాడు ఎంజాయ్మెంట్. ఏం చెప్పాలనుకుంటున్నావు గరీబో అలాగా. బిల్డింగ్ ఓనర్లు గాయస్ వీళ్ళు కానీ అట్లా అబద్ధాలు చెప్తారు. మా వంశీగాడు మాత్రం చూడొచ్చు మేమందరం బర్గర్ అయితే తెప్పించినాం.
సో మా వంశీగాడు ఒక్కటి పని చెప్తే రెండు చేస్తాడు గాయస్. చూడండి బర్గర్ తీసుకురామంటే మరి చిప్స్ కూడా వేసుకొని వచ్చిన మావాడు. మా పంతులు గారు అయితే చూడండి ఫేస్ వాష్ కూడా వేసుకుంటాం తెల్లగా కావడానికి. వంశీ ఏమని చెప్తావు మీ ఫ్రెండ్ గురించి? చూసినావు గాయస్ అమ్మాయిల ఫాలోయింగ్ అట్లుందాకు అవి కళ్ళ కింద కూడా ఎంత కేర్ఫుల్గా రాస్తుందంట చూడండి గాయస్. ఇక ఏం చెప్తాం. సో రేపు న్యూ ఇయర్కి రేపు పంతులు మనకి దావత్ ఇస్తుందంట. 200 రూపాయలు దావత్ చేసుకున్నాం ఆ దుకాణంలో. మళ్ళీ రేపు హ్యాండ్ ఇస్తారు. నాకు డౌట్ ఇప్పుడు బర్గర్కే మీరు కింద మీద వేసిన వాళ్ళు రాబాయి మీరు దావత్ ఎట్లా అవుతుంది చెప్పు ఒక మాట. చూడండి అది రేపటి ఎంజాయ్మెంట్ కోసం ఇప్పుడే గొడవ అవుతుంది న్యూ ఇయర్ గురించి మా దగ్గర. చెప్పండి ఇక ఏం చేసాం చెప్పండి. సో ఏం చెప్పడానికి కూడా రాదు ఇక మనకి. సో ఈరోజు అయితే మా పంతులు గారు తిన్నాడు గాయస్. మా పంతులు గారు అయితే బర్గర్ ఏం తిన్నాడు గాయస్ ఈరోజు. ఏకాదశి అని ఉపవాసం ఆయన. సో మనమైతే తిందాం. వంశీ తీయా బయటికి. ఆవిడ మాత్రం చూడండి అన్బాక్సింగ్ చేస్తుండు బర్గర్ వంశీ ఆడు. వంశీ బర్గర్ రాకుండా ఏమైనా వస్తే మళ్ళీ పంతులు గారు ఫీల్ అయిపోతాడు అలా. గాయస్ చూడండి మేము మాట్లాడుకుంటే కూడా డిస్టర్బ్ అయిపోతుంది మా ఓన్కి. సో ఎమ్మి బర్గర్ వచ్చేసింది గాయస్. పంతులు గారు బర్గర్ తిందాం రండి వెనకకి రండి జల్లి. మేము తిని వాడదింగుతాం మళ్ళా. రండి పంతులు గారు జల్లి. ఫేస్ వాష్ ఆల్రెడీ పిల్ల ఉందిగా మీకు ఎందుకలా చేస్తున్నారు? ఏం వంశీ చెప్పు మీ ఫ్రెండ్కి. మళ్ళీ మన వ్యూవర్స్ అంతా మనకి బ్యాడ్ అనుకుంటారా ఇద్దరే తింటున్నా అని పిలుస్తలే అని. ఇక మా స్టార్ట్ అయిపోయింది మా బర్గర్ది కూడా కంప్లీట్ కూడా అయిపోయింది. సో తినంగాల నీట్గా క్లీన్ చేసి ఇగో డస్ట్బిన్లో వేయాలి గాయస్. ఎందుకు చెప్పాలి మా ఓనర్ చూస్తే మాత్రం పొద్దుగాల రచ్చనే ఏమరా. సో నాకుంటే టార్చర్ చూడండి మా వాళ్ళు మాత్రం తిన్నాక చాలా క్లీన్ చేస్తారు. డౌట్ రాకుండా స్మెల్ కూడా రావద్దని ఇక ఏమో చేస్తారు మా వాడు. మంత్రాలు కూడా ఇస్తారు మా పంతులు గారు. కటింగ్ మాత్రం గాయస్ నిజం చెప్తున్నా చాలా క్రేజీగా అనిపిస్తుంది మా పంతులు గారు. ఒక కమెంట్ చేయండి దానికోసం ఖుషి అయిపోతాను మా వాడు. సో ఈరోజు చెప్పిన మాట వింటాడు గాయస్. అది ఎందుకంటే కటింగ్ చేసినాం కదా ఇక చేయాల్సి వస్తుంది ఇక ఫ్రీగా మనం కటింగ్ కూడా. మన దగ్గర వచ్చే పూరలకు పైసలు తీసుకోకుండా ఏం రా ఉంచి ఫ్రీ కటింగ్ పైసలు కటింగ్ అది ఫ్రీ పైసలు ఇస్తా అన్నాడు. సో చూడొచ్చు బెస్ట్ ఫ్రెండ్ నిజం చెప్పిండు ఆయన గురించి. సో ఇది మాత్రం డెఫినెట్గా అప్లోడ్ చేయాలి మనం. ఎందుకంటే వేరే ఫ్రెండ్స్ కూడా ఇట్లా మోసపోవద్దు. ఏమంటా వంశీ అవునా కదా? సో చూడవచ్చు గాయస్ పంతులు గారు ఇయ్యాడు ఇచ్చిన అది ఎప్పుడో సంవత్సరం కింద ఇస్తాడు. ఫ్రీ కటింగ్ అయిపోయింది గాయస్. ఫ్రీ బర్గర్ కూడా అయిపోయింది మా ఓన్. కెమెరా వంశీ కాలే 2 కలిసి వచ్చినాయి మంగళవారం టైంలో. సో గాయస్ చూడొచ్చు మా మమ్మీకి మాత్రం స్పెషల్ ఏం లేదు. సో ఈరోజు మాత్రం తెలిసిందే కదా పూజ అయితే చేసినారు. తినొద్దు ఏకాదశి నాన్ వెజ్. సో అట్లా మా మమ్మీ మాత్రం దిల్కోష్ అడిగింది గాయస్. తెచ్చిచ్చిన తింటుంది. తింటామని కూడా అడుగుతలే గాయస్. మా మమ్మీ ఒక ఆమెనే తింటుంది చూడొచ్చు. వంట మాత్రం ఏం లేదు గాయస్ ఇంకా ఏం ఉండలేదు. సో మార్నింగ్ ఒట్టి పులిహోర వేసి వదిలేసినాయి. ఇలా రాత్రి స్పెషల్ అంటే నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ ఉండొద్దు అంట ఈరోజు. సో యాజ్ యూజువల్ తెలిసింది ఇక సీరియల్ చూసుకుంటూ వస్తుంది మా మమ్మీ అయితే తెలిసింది. టైం చూసి ఆల్మోస్ట్ అయితే 4 అవుతుంది గాయస్. ఈరోజు నాకు ఏకాదశి రోజు గుళ్ళు తిరగడమే సరిపోయింది గాయస్. అందుకే జర వీడియో తీయడం కూడా పాసిబుల్ కాలేదు. కానీ జర నేను ట్రై చేసిన గాయస్ వీడియో తీయడానికి కూడా. సో మా మమ్మీ చూడొచ్చు గాయస్ ఆల్రెడీ ఒకటైతే కంప్లీట్ చేయడానికి అయితే వచ్చేసింది. మా డాడీ మాత్రం బయట వర్క్కి వెళ్ళాను గాయస్. వచ్చే వరకు అయితే టైం పడుతుంది అనుకుంటా. సో నేను మొన్న మాట్లాడింది ఇదే గాయస్. ఇదే ఫ్లెక్స్ నేనే అనుకుంటా గాయస్. పడితే కానీ నా నెత్తి మీద పడుతుంది గాయస్. మెత్త చూడండి స్లిప్ అయి పడ్డాదనుకో గాయస్ నా ముఖం మలిగిపోతుంది పక్కా. నా ముఖం మీదే పడుతుంది గాయస్. ఎందుకంటే నేను తలకాయ ఇక్కడనే పెట్టి ఇగో సేమ్ ఇట్లానే అనుకుంటా గాయస్. సో చూడవచ్చు ఇక నాకు మాత్రం రాటిన్ మొత్తం కళ్ళు దీనిపైన ఉన్నాయి ఇదే ఫ్లెక్స్ పైన. సో పైన మొత్తం ఇక్కడ మా పెద్ద డాడీ అక్కడ మొత్తం మా తాత గాయస్. ఇక బీరువా పైన పెట్టేసిన ఫొటోస్. ఇంకా కొత్త బీరువాలు మాత్రం ఎలాంటివి పెట్టలే లాక్ చేసి ఉంది. సో మా మమ్మీ మాత్రం చూడొచ్చు ఇక దిల్కుష్తో అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే ఈరోజు నాన్ వెజ్ తినొద్దని. సో మేము తినంటే నాన్ వెజ్ మా ఫ్యామిలీలో ఎవరు తిన్నారు గాయస్. సో ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉంది మా మమ్మీ సీరియల్ చూడడంలో. అట్లా అని ఏం మాట్లాడేది. పొద్దుగాల నుంచి పూజ చేసి చాలా అలసిపోయింది గాయస్ మా మమ్మీ. నేను కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయమాకి. సో ఈరోజు మాత్రం సో స్పెషల్ వచ్చేసి బగారా రైస్ ఇంకా వంకాయ కర్రీ. సో ఈరోజు ఏకాదశి కాబట్టి నాన్ వెజ్ ఉండొద్దని ఫస్ట్ టైం కదా మా మంగళవారం మనం వండలేం నాన్ వెజ్. ఇన్ని రోజుల నుంచి సిఐడి చూసుకుంటా. ఈరోజు అంతగానం చలి పెడతలే అమ్మా జర లైట్గా చూసినావు చలికాలం. సో వేడి బగారా రైస్ ఇంకా మక్క మాత్రం రాలే. మక్క డ్యూటీ చేసి వచ్చే వరకు 10 అవుతుంది. ఒక్కోసారి జల్లి కూడా వస్తుంది. సో ఈరోజు మంగళవారం అయితే జల్లి గడిచిపోయింది గాయస్.
సో గుడ్డు కూర ఇక్కడ పెట్టామమ్మా మళ్ళా. సో ఉందో పోయిందా మళ్ళా, పెట్టకపోతే ఎట్లా, పెట్టాలి కదా మమ్మీ, పెట్టకపోతే ఎట్లా. సో వేడి వేడి వంకాయ కర్రీ, వేడి వేడి వంకాయ కర్రీ మా మమ్మీ మాత్రం ఇక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది గాయస్, చూడొచ్చు. వైట్ రైస్ తింటుంది మా మమ్మీ, ఎందుకంటే రాత్రి పూట అది తింటే దమ్ము వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తిన్నది. సో మనము లైట్గా తింటాం. ఎప్పుడైనా నైట్ పూట కడుపు నిండా ఉండొద్దు గాయస్, చాలా లైట్గా తినేసాలి, మార్నింగ్ తినాలి కావాలంటే, అది బెస్ట్ సొల్యూషన్ మనకైతే. సో ఇక్కడైతే కూడా వచ్చి సిఐడి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు చూసినా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ వస్తాయి సిఐడిలో మాత్రం. ఇంత బోరింగ్ అంటే అనిపేది ఎవరికైనా. సో ఈరోజు మాకు ఒక్క ఆమె మిస్ అవుతుంది కదా, మా లంచ్లో లేకపోతే అందరం మేము కలిసే చేస్తుండే డిన్నర్. Guys, this is the end to my blog. Good night, bye and see you guys.